మహోన్నతుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభోదయం. ప్రియ సహోదరులారా, మీ అందరూ కూడా ఈ యొక్క చక్కటి దినాలలో దేవుని యొక్క ఆశీర్వాదంతో నింపబడి ఉన్నారని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇక ఈరోజు వాక్యంలోకి వెళ్ళే ముందు యథావిధిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి వాక్యాన్ని. దేవుడి యొక్క మీ యొక్క మనోభావాలను బహుగా దీవించుగాక. ఆమేన్. ఈరోజు వాక్య సందేశం చూసుకుంటే సర్వాధికారైన తండ్రి యొక్క స్థాన బలం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఒక స్థాన బలం అనేది ఉంటుంది, ఒక ఉన్నతమైన స్థలం అనేది ఉంటుంది, ఉనికి అనేది ఉంటుంది. ఉనికి అన్న పదానికి గుర్తింపు అని అర్థం. దేవుని స్తోత్రం. అంటే మనం ఎక్కడికన్నా వేరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, వేరొక కంట్రీకి దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మనం ఎంతకాలం ఉన్నా అక్కడ ప్రజలు నిన్ను అడుగుతారు, మీ సొంత ఊరు ఏది అని. అప్పుడు అక్కడ మనం ఎంతకాలం పని చేసినా, ఎంతకాలం ఉద్యోగం చేసినా, ఎంత సంపాదించినా, అక్కడే మేడ ముద్రలు కట్టినా మన ఉనికి అంటే నీ స్థాన బలం ఎక్కడన్నది ఖచ్చితంగా అక్కడ బయలుపరచాలి, తప్పదు. అలాగే దేవుడికి కూడా ఒక స్థాన బలం ఉంది. ఈ లోకంలో, ఈ భూమి మీద సర్వాధికారి తండ్రికి స్థాన బలం అనేది ఒకటి ఉంది. ఆ స్థాన బలాన్ని ఈరోజు మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము, అసలు దాన్ని ఉపయోగించుకోవచ్చా మానవుడు లేదా అన్నది సత్యాన్ని మనం తెలుసుకుందాము. దానికి భూమి మీద పెట్టిన పేరు, బైబిల్ గ్రంథంలో పెట్టిన పేరు పులిపీఠం, అంటే బలిపీఠం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బలిపీఠం అనేది దేవుని యొక్క స్థానం అని నిర్గమకాండంలో మనం ఖచ్చితంగా దేవుడు మనకు చూపిస్తున్నాడు. వాటికి పెట్టిన పేరు సీనాయి పర్వతము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సీనాయి పర్వతము అనేది ఆ కొండ దేవుని యొక్క స్థాన బలము. అదే బలిపీఠము. అంటే దేవుడు నిలుచు స్థానం అది. దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఎక్కడ ఉండాలి అంటే ఇదిగో ఈ సీనాయి పర్వతం మనకి ఖచ్చితంగా నిర్గమకాండంలో మనకి కనిపిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముందుగా వాక్యాన్ని ధ్యానం చేసుకొని ఆ తదుపరి వాక్య సందేశంలోకి వెళదాం. నిర్గమకాండం 19వ అధ్యాయము 3వ వచనము చూసినప్పుడు, అలాగే 12వ వచనము చూసినప్పుడు కొన్ని అమూల్యమైన విలువైన సంగతులు అక్కడ మనకి బయలుపరిచాడు దేవుడు. 3వ వచనం ముందుగా చూస్తే, నిర్గమకాండం 19వ అధ్యాయం 3వ వచనం ముందుగా మనం ధ్యానం చేసుకుంటాం. అక్కడ ఇలాగుంది, మోషే దేవుని పిలిచినప్పుడు మోషే ఆ పర్వతము ఎక్కి దేవుని దానికి వెళ్ళాడు. ఏ పర్వతము అంటే సీనాయి పర్వతము. ఎక్కడికి ఎక్కాడు? అదే బలిపీఠం. దీని స్తోత్రం, హల్లెలూయా. మోషేని పిలిచాడు దేవుడు. మోషే వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడంటే సీనాయి పర్వతం మీదకి ఆయన వచ్చాడు గనక మేఘారూఢుడై వచ్చాడు గనక ఆ యొక్క మాటలు వినడానికి ఆ స్థానానికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదే దేవుడి భూమి మీద ఏర్పాటు చేసుకున్న పులిపీఠము, బలిపీఠము మనకి కూడా తెలుసు. అయితే ఈరోజు బలిపీఠానికి మనం ఎంత విలువిస్తున్నామో, ఎంత భయపడుతున్నామో మనకు తెలుసు. నిజం చెప్పాలంటే ఈరోజు ఆలయాల్లో కట్టబడిన బలిపీఠం అనే స్థానానికి సేవకులే కాదు, విశ్వాసులే కాదు, విలువ లేకుండా దాన్ని చేసేస్తున్నారు. జాగ్రత్త క్రైస్తవులారా. అందుకే నేటి వాక్యాంశము మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క స్థాన బలము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిలుచు స్థలము. దానికి మనము చాలా విలువ ఇవ్వాలి అని
నేను చెప్పట్లేదు. 12వ వచనంలో అంటాడు కదా, సర్వాధికారి తండ్రి, సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు కదా అక్కడ మోషేతో. 12వ వచనంలో అంటాడు మోషేని పిలిచి, మోషే, ఇదిగో ఈ సీనాయి పర్వతము మీదకి ఎవ్వరూ ఎక్కడానికి వీలు లేదు, నువ్వు తప్ప. ఇశ్రాయేలు ప్రజలు ఈ పరిసర ప్రాంతాలు రాకుండా అక్కడ మేరను వెయ్యు. మేరం అంటే సరిహద్దు అని అర్థం. ఇప్పుడు చూడండి, మనం చూడండి, రాజకీయవేత్తలు బహిరంగ సభలు పెట్టినప్పుడు ఇంచుమించుగా ఒక పర్లంగు దూరంలో, అంటే 100 అడుగుల దూరంలో కంచి కడతారు చుట్టూరును. అక్కడికి కేవలం ఫోటోగ్రాఫర్ తప్ప ఇంకెవరు కూడా వెళ్ళడానికి వీల్లేదు ఆ స్థానానికి. ప్రజలు కూర్చోడానికి కాదు, ఆ 100 మీటర్ల దూరంలో. అంటే ఏంటి, అదొక మేర, అంటే అదొక కట్టడి చుట్టూరును, వాళ్ళ చుట్టూను. అలాగే దేవుడు కూడా అంటున్నాడు, ఇదిగో ఈ పర్వతం చుట్టూ నీవు ఒక మేరను వేయు, కట్టడి కట్టు. ఇశ్రాయేలు ప్రజలు అది దాటి రావడానికి వీలు లేదు. ఒక దినాన్న ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించిన దేవుడు, వారి కోసం తాపత్రపడిన దేవుడు, వారిని ఎలాగైనా సరే రక్షించాలి అని ఆశించిన దేవుడు, వారిని ఎలాగైనా సరే ఆ కష్టాల నుంచి, బాధల నుంచి, నలిగిపోతున్న ఆ ఐగుప్తుల చేతుల నుంచి విడిపించాలని ప్రణాళిక వేసుకున్న దేవుడు, వారిని హద్దుకున్న దేవుడు ఈరోజు ఏమనంటే, నా దగ్గరికి రావడానికి వారు సరిపోరు. ఇది ఎవరు చేసుకున్నది? మనం చేసుకున్నది. అందుకని అంటున్నాడు, మోషే, ఈ సీనాయి పర్వతం చుట్టూ నీ ఒక మేర వేసి కేవలం నీ మాత్రమే రా. పశువులు కానీ మనుషులు కానీ దాన్ని తాకితే వారిని నేను బ్రతకనివ్వను సరికదా, వారు చనిపోతారని చెప్పాడు. అంటే ఆ పర్వతం యొక్క స్థానబలం చాలా పవిత్రమైనదని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు జనరల్గా ఆలయంలో ఉన్న స్థానం దగ్గరికి వద్దాం. ఆలయం అనేది 3 భాగాలు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఆలయం అనేది 3 భాగాలు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనంలో సర్వాధికారి తండ్రి మాట్లాడే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం, మీరు కనబడవలనని వస్తున్నారే కానీ మీరు హాజరు వేసుకోవడానికి వస్తున్నారే కానీ నా ఆవరణలోకి రమ్మన్నవాడు ఎవడంటున్నాడు. నేను స్తోత్రం, ఎవరినన్నాడు ఈ మాట? ఇదిగో ఇప్పుడు శేషించబడిన ఇశ్రాయేలు ప్రజలు మనం చెప్పుకుంటున్న మనల్ని, ఎవరైతే దేవుడి యొక్క మాటకు విలువెవరో, ఆయన స్థానానికి విలువెవరో, ఆయన వాక్యానికి వినకుండా అశ్రద్ధగా ఉంటారో, వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారో, 2 మనసులు కలిగి తత్వం కలిగి జీవిస్తారో, వారితో చెప్తున్న మాట అందరితో చెప్పిన మాట కాదండి ఇది. వారితో అంటున్నాడు, ఇదిగో నీవు నాకు కనబడాలని వస్తున్నావే తప్ప నా మీద భక్తితో రావట్లేదు నా ఆలయానికి. నా మీద భక్తితో నీవు నా వాక్యాన్ని వినట్లేదు. కనబడకపోతే ఏమైనా అనుకుంటాడేమో. ఎవరు ఇంతకీ కనబడాలని వచ్చేవారు? విశ్వాసులు. ఎవరికి కనబడాలి? క్రీస్తు కాదు, తండ్రి కాదు, అక్కడ ఉన్న సేవకులకు. అంటే హాజరు పట్టి వేసుకుంటున్నారు మీరు ఆలయంలో. కాలేజీల్లో చూడండి, చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఆ లెసన్ చెప్పే టైంకి ఉండరు. ఎప్పుడైతే ఆ ప్రిన్సిపల్, ఆ బోధకుడు హాజరు వేస్తాడో వేసిన వెంటనే బయటకు వచ్చేసి వారి పనులు వాళ్ళు చక్కబెట్టుకుంటూ ఉంటారు. అది వారికి ఎప్పుడు తెలుస్తుంది? సంవత్సరం చివరిలో పరీక్షల టైం వస్తుంది, అప్పుడు నెత్తి కొట్టుకుంటారు. అయ్యో, ఆ రోజు వారు చెప్పిన లెసన్ నేను వినుంటే, పాట వినుంటే ఈరోజు నేను ఫెయిల్ అయిపోకుండా ఉండునే, క్వశ్చన్ పేపర్ ఎదరు పెట్టుకొని బాధపడకుండా ఉందిలే అనే చివరిలో బాధపడితే ఫలితం లేదు ఒక క్రైస్తవుడు. అలాగే కనబడవలన వస్తున్నది కానీ మీలాంటి మనస్తత్వం కలిగిన వారిని నా ఆవరణలోకి రమ్మన్నవాడు ఎవడంటున్నాడు? సాక్షాత్తు సృష్టిని పుట్టించిన దేవుడే, తండ్రే. ఆవరణము అంటే వాకిలి, మనకు తెలుసు. ఆలయము 3 భాగాలు. ఒకటి ఆవరణం అంటే వాకిలి, రెండోది పవిత్ర స్థలము, విశ్వాసం కూర్చున్న స్థలం. అది
మూడవది అతి పవిత్ర స్థలము. సేవకుడు మాత్రమే నిలబడగలిగే స్థలము. పరిశుద్ధాత్మ మాత్రమే దిగి వచ్చే స్థలం అది. దాన్ని తండ్రి చాలా క్లుప్తంగా మనకు చెప్తున్నాడు. కానీ ఈరోజు ఆలయాల్లో చూస్తే ఆ బలిపీఠం మీదకి పెద్ద పెద్ద సేవకులు, పేరున్న వాళ్ళండి, పేరున్న వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చింది నీకు పేరు? ఎలా వచ్చింది నీకు పేరు? ఆస్తులు అంతస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన లేకపోతే మీరు లేరు, నేను లేదు, ఎవరూ లేరు. అది మర్చిపోయి షూ వేసుకొని వచ్చేవాళ్ళు కొంతమంది. షూ వేసుకొని బలిపీఠం మీదకి వచ్చేసేవాళ్ళు కొంతమంది. అయితే కొంతమంది అదే బలిపీఠం మీద భోజన భక్తి చేస్తూ ఉంటారు. జాగ్రత్త. దేవుడి స్థానానికి నువ్వు విలువిస్తే నీ స్థానం ఆయన నిలబడతారు. ఈ చిన్న సత్యం గ్రహించుకోలేకపోతున్నారు సేవకులండి. విశ్వాసం కూడా అంతే. ఎవరిని పడితే వాళ్ళని ఆ బలిపీఠం ఎక్కించేస్తుంటారు. ఎలా పడితే అలా దాన్ని తొక్కేస్తూ ఉంటారు. కానీ ఇక తండ్రి ఏమంటున్నాడు తెలుసా? ఓ మోషే, నా సీనాయి పర్వతం మీదకి రావడానికి నీకు ఒక్కడికే నేను అధికారం ఇస్తున్నాను. నీవు తప్ప ఏ మనుషుడైనా, ఏ జంతువైనా ఆ చుట్టుపక్కలకు వస్తే వారిని నేను బ్రతకను అంటాడు 12వ వచనంలో. జాగ్రత్త క్రైస్తవుడా. బలిపీఠానికి ఇవ్వాల్సిన విలువ మనం ఇద్దాము. ఎందుకంటే అక్కడే దేవుని యొక్క పరిశుద్ధాత్మ సంచరిస్తూ ఉంటుంది. అక్కడే దేవుని యొక్క మాటలు మనకు బయలుపరుస్తూ ఉంటాడు సేవకులకు. అక్కడే ఆయన అద్భుత కార్యాలు మనతో చేయిస్తూ ఉంటాడు. ఆయనకు ఒక స్థానబలం ఉందండి. మనకి ఎలా స్థానబలం ఉందో అలాగే ఆయనకి కూడా ఒక స్థానబలం ఉంది. నువ్వు ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడికో వెళ్ళి స్థిరపడితే నీ పుట్టిన ఊరే నీకు స్థానబలం అవుతుంది తప్ప మరొకటి కాదు. అలాగే దేవుడు ఎక్కడికి వచ్చాడని భూమి మీదకి సీనాయి పర్వతం మీదకి వచ్చాడు కూడా. రేపటి దినాన్న అదే సీనాయి పర్వతం మీద ఆయన పాదం పెట్టగా కొవ్వొత్తు కరిగిపోయినట్టుగా ఆ పర్వతాలు కరిగిపోతాయని లేఖనాల్లో ఉంది. జాగ్రత్త సహోదరులారా. ఎందుకంటే ఆయనకి ఇవ్వవలసిన విలువ మనకి ఇవ్వాలి. ఆయన స్థానాన్ని మనం ముట్టుకోవడానికి వీల్లేదు. మోషేని ఎందుకు పిలిచాడు అంటే మోషే తప్పిదం చేసినా ఆయనలో పశ్చాత్తాపడ్డాడు. సంస్థాన్ని విడిచిపెట్టుకొని దేవుడు ఏం చెప్తే అది మాత్రమే చేశాడు. ఆయన ఇష్టానుసారంగా చేయలే. ఆఖరికి దేవుడికి విసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలను చంపడానికి సిద్ధమైపోతే, తండ్రి నీ పిల్లలు నీవు చంపుకుంటావా? నీ పిల్లల మీద నువ్వు పగ తీసుకుంటావా? అయితే ఒక పంచే, ముందుగా నన్ను సంహరించే, అప్పుడు నేను ఈ దృశ్యాలన్నీ నా కంటితో చూడను. ఆ తర్వాత నీ పిల్లలు ఏం చేసుకున్నా పర్లేదని అడ్డుగా వచ్చాడండి. ఆ నీతిని మెచ్చుకున్నాడు తండ్రి. ఆ నిజాయితీని మెచ్చుకున్నాడు. కనుకనే ఆయన ఒక్కరికే స్థానం ఇచ్చింది. ఈరోజు సేవకులైన వారికి ఒక్కరికే ఆ బలిపీఠం అనే స్థానాన్ని ఇచ్చారు. కానీ ఇప్పుడు సేవకులు రాళ్ళు కూడా ఎక్కేస్తున్నారు. రాళ్ళు, సేవకురాళ్ళు, స్త్రీలకు అధికారం లేదండి. స్త్రీలకు అధికారం లేదు. ఏ మోషకు భార్య లేదా? అంతే కదా, సిఫోరా. మరి ఆమెకి ఎందుకు అధికారం అంటే దేవుడు? అంటే మనం అజ్ఞానంతో చేస్తూ క్రియలే వెనక మనం దెబ్బ కొడుతున్న సంగతి మనం మర్చిపోతాం. ఎంతమంది బలహీనలు అయిపోలేదు స్త్రీలు, ఎంతమంది బలహీనలు అయిపోలేదు పురుషులు. ఎందుకంటే ఆ స్థానానికి ఉన్న విలువ తెలిసి కూడా తప్పుదం చేస్తున్నారు ఈరోజు. ఎవరు పడితే వారు ఎక్కడని కాదు. నీకంటే ఒక స్థానం ఉంది ఓ విశ్వాసి, అది పవిత్ర స్థలము. నీకంటే ఒక స్థానం ఉంది ఓ సేవకుడా, అది అతి పవిత్ర స్థలము. అక్కడ దేవుడు తప్ప మరొకరు నిలబడడానికి లేదు. దేవుడి తర్వాత ఆ స్థానము సేవకులకు మాత్రమే ఇచ్చాడు. ఎంతమంది నిర్వహిస్తున్నారు? 60వ అధ్యాయం యెషయా గ్రంథంలో అంటాడు కదా, 60వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఆయన అంటాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. దేవుడు స్తోత్రం. ఆ పాదపీఠాన్ని పిలిచింది ఎవరండి? దేవుడు. ఆయన ఎంచుకొని అభిషేకించుకొని ఇష్టపడ్డ సేవకులను మాత్రమే. ఈరోజు ఇష్టపడకపోయినా సేవకులు అయిపోతున్నారు, అది వేరే విషయం. అంటే దేవుడు పిలుపు లేకపోయినా సేవకులు అయిపోతున్నారు, అది వేరే విషయం. కానీ
అది దేవుడే వారి పరిష్కారం దయచేయను గాక. ఓ క్రైస్తవులారు, ఈ వాక్కు వింటున్న మీరు, మీకు ఒక స్థానాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ స్థానాన్ని నిలబెట్టుకోండి. మీ కన్నీరు ప్రార్థన, ఉపవాసాలు, విజ్ఞాపన ప్రార్థనలు, మీ యొక్క హృదయ ఆర్త ధ్వని ప్రార్థనలు ఆ స్థలంలో చేసుకోండి. ఎవరు పడితే వాళ్ళు బలిపీఠం ఎక్కిపోకూడదు. ఎలా పడితే అలాగ బలిపీఠం మీద సంతరించకూడదు. జాగ్రత్త. శాపగ్రస్తులు అయిపోతారు మీరు. మనకి తెలియకుండానే ఆ శాపం మన మీదకి వచ్చేస్తుంది. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, మోషే నీవు తప్ప నా ప్రజలు ఎవ్వరు కూడా ఈ చుట్టుపక్కలకు రావడానికి వీల్లేదు. ఒక వారు వచ్చారా సస్తారు. ఎందుకంటే వారి హృదయము, వారి కళ్ళు, వారి చేతులు అమితంగా పాపంతో నిండిపోయినాయి కనుక ఆ పాపాన్ని నేను క్షమించను. నీవు మాత్రమే నీకు అధికారం ఇస్తున్నానని ఆ సీనాయి పర్వతం అంటే ఆయన ఉన్న బలిపీఠం మీదకి దగ్గరికి మోషేని పిలిచిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఓ క్రైస్తవులారా, ఒకవేళ ఈ మాట విన్న మీకు కోపం రావచ్చు, ద్వేషం రావచ్చు నా మీద. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగానే చెప్పుకుంటున్నామే కానీ అబద్ధపు బోధన చేయట్లేదు, లేని పని చేయట్లేదు. కానీ ఈరోజు ఆ బలిపీఠానికి విలువ ఇచ్చేవారు ఎంతమంది అండి చూస్తున్నాం మనం. షూతో బూట్లు వేసుకొని ఎక్కేస్తారు పైకి. 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు తండ్రి, మోషే నీ కాళ్ళకున్న చెప్పులను తీసుకురా, ఎందుకంటే ఇది పవిత్ర స్థలము. అతి పవిత్ర స్థలము, దేవుడున్న స్థలం అది. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా సరే నీవు బలిపీఠం మీదకి వస్తున్నావు, దేవుడి యొక్క సమాచారం చెప్తున్నావు అంటే నీ కాళ్ళకు చెప్పులు ఉండకూడదు సరే కదా. రెండోది ఏంటంటే నీ హృదయంలో అహంకారం ఉండకూడదు. మూడోది వాక్యాన్ని నిర్లక్ష్యంగా మీరు బోధించకూడదు అని సేవకులకు చెప్పిన మాట. జాగ్రత్త. ఒకవేళ అలా వస్తే వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతారని దేవుడు చెప్పిన మాట మనం వినాలి. సర్వాధికారి తండ్రి బోధిస్తున్న మాట మనకు శిరస్వంచాలు. బహుశా ఈ మాటలు చాలామందికి రుచిగా ఉండవండి, రుచిగా ఉండవు. వింటే ఒక్కడో ఇద్దరు వింటారు మీ వాక్యాన్ని. దేవుడి స్తోత్రం కలుగును గాక. కానీ ఇది సత్యము. ఆవరణంలోకి రమ్మని, వాకిల్లోకి నిన్ను ఎవరు రమ్మంటున్నారు? నేను పిలవలేదు కదా నిన్ను అని తండ్రి యెహోవా ప్రజలతో మాట్లాడుతున్నది. ఒకవేళ నేను పిలవగా వస్తే నీ స్థానం ఏంటో తెలుసా? పవిత్ర స్థలము, నలుగురు కూర్చొని సంఘం కూర్చున్న స్థానం తప్ప నా అపవిత్ర నా పవిత్ర స్థలంలోకి రావడానికి, అతి పవిత్ర స్థలంలోకి రావడానికి నేను నీకు అధికారం ఇవ్వలేదు అంటున్నాడు. కానీ ఈరోజంతా తారుమారు అయిపోయిందండి, కలబుళ్ళు అయిపోయిందండి. ఒకరు అంటారు దేవుడు క్షమించే దేవుడే, ఎలాగైనా పర్లేదు అన్నవాళ్ళు లేకపోలేదు. కానీ మరొకసారి చెప్తున్నాను, నీ ఆలయంలో నీకు ఇచ్చిన స్థానం నీవు అక్కడికే. జాగ్రత్త. ఈ మధ్య ఏమవుతుందంటే కుర్చీలు చేస్తున్నారు లైన్గా. సేవకులు కూర్చుంటున్నారు, మంచిదే. సేవకురాలు కూడా అక్కడే కూర్చుంటున్నారు. సేవకురాలకి పెట్టడానికి అధికారం లేదు. ఏమంటే మోడ్రన్, ఇది ఒక నూతనమైన పద్ధతి. ఈ నూతనమైన పద్ధతిని నేను పరలోక రాజ్యం తీసుకెళ్తాను కదా. ఆమెతో పాటు నీకు కూడా ఏం చేస్తాడంట? వడ్డిస్తాడు దేవుడు ఆహారం. ఏ ఆహారం అది? శిక్షణ ఆహారం. జాగ్రత్త ఓ క్రైస్తవుడా, ముఖ్యంగా సేవకులారా. కావున నీవు బలిపీఠానికి విలువిస్తే, ఆయన పాదాల దగ్గర మనం ఉన్నాము. ఈ భూమి నా పేదపీఠము, ఆ పాదాల దగ్గర మనం ఉన్నామన్న సంగతి మర్చిపోయి గర్వంగా నీవు సేవ చేస్తే, గర్వంగా ప్రజలందరినీ దాని మీదకి ఎక్కిస్తే వాళ్ళు కాదు, నీవు శాపగ్రస్తులు అయిపోతావు. జాగ్రత్తగా ఉండి దేవుని యందు నిక్షేపం కలిగి, నిరీక్షణ కలిగి జీవించాలని నేను ఉంటారని కోరుకుంటున్నాను. ప్రార్థించుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమమూర్తి వందములు, ఈ యొక్క సమయంలోని వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. బలహీనుడైన నాకు బలం సమకూర్చి, అనారోగ్యంతో నాకు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్కాలం ఇచ్చి తండ్రి నిలబెట్టి నీ మాటలు చెప్పే భాగ్యం కలుగు చేసేందుకు స్తోత్రం. ఇగో నా ప్రభా, నీవు బయలుపరిచిన మాటలు బయలుపరిచినానని చెప్పి ఉన్నాను. అది విన్నవారందరూ, తోసివేసిన వారందరూ నాకు తెలియదు. నా ప్రభా, విన్నవారిని దీవించండి. నీ మాటలు లక్ష్య పెట్టలేని వారికి జ్ఞానం అనే దీపం వెలిగించి, అయ్యా నీ మాటలు విని వాటి ప్రకారం జీవించే భాగ్యం కలుగు చేస్తామని
క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకు మరొకసారి ప్రభువు నామములో వందనాలు. దేవుడు మమ్మల్ని సదా దీవించునుగాక. ఆమేన్.